ఇట్స్ ఎ డ్యాన్స్ షో అండి. దాని తర్వాత ఛాలెంజ్, దాని తర్వాత డ్యాన్స్ ప్లస్ ఇవన్నీ అంటే డ్యాన్స్ షోస్కి అంటే నేను నా కెరియర్ స్టార్ట్ చేయడంతోనే అక్కడి నుంచి ఇప్పుడు దాకా చాలా డ్యాన్స్ షోస్ చేశాను. అంటే నాకు చాలా ఇష్టం అనమాట డ్యాన్స్ షో అనేది. చాలా ఈజీగా అనిపిస్తుంది అది చేయటం అనేది. అండ్ దట్టు కాన్సెప్ట్ అనేది నేను ఏంటంటే డ్యాన్స్ షో క్రియేట్ చేసేటప్పుడు ఒట్టి డ్యాన్స్ కాకుండా దాని చుట్టూ ఉండే ఒక కాన్సెప్ట్ని నేను క్రియేట్ చేయాలనుకుంటాను. అలా ఒక కొత్తది అందులో ఆహాకి ఫస్ట్ టైం ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక ఆహాకి డ్యాన్స్ షో చేస్తున్నప్పుడు ఫస్ట్ డాన్స్ ఐకాన్ సీజన్ 1 చేశాను, అది మంచి సక్సెస్. ఇప్పుడు సీజన్ 2 ఇంకొంచెం ఏంటి డిఫరెంట్ చేయాలి అని ఒక ఆలోచనతో, ఎందుకంటే సబ్స్క్రైబర్స్కి థ్రిల్స్ ఒక హైస్ ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు డబ్బులు పెట్టి సబ్స్క్రైబ్ చేయాలి. అందుకోసం నేను ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ క్రియేట్ చేయడం జరిగింది, పంచభూతాల కాంపిటీషన్ అనేది. సో ఇది చాలా చాలా మీకు నచ్చుతుంది. అండ్ ఎక్కువ కష్టపడింది ఏం లేదు, విత్ మై అంటే ప్రీవియస్ డ్యాన్స్ షోస్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈజీగానే క్రియేట్ చేశాను. అండ్ వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎంచుకోవడంలోనే చాలా ఆలోచించి ఒక డిఫరెంట్ పీపుల్ని పెట్టుకోవాలి నేను మెంటర్స్ కింద అని చెప్పి చాలా ఆలోచించి వీళ్ళని తీసుకున్నాను. వీళ్ళందరూ కూడా ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఇచ్చారు. అది మీరు ఫస్ట్ ఎపిసోడ్ చూడగానే Feb 14 7 PM మీరు ఎప్పుడైతే చూస్తారో మీకు అర్థమవుతుంది. డ్యాన్స్ షోలో ఒక ఆర్గానిక్ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి ఎమోషన్, ఫైట్స్ అన్నీ ఉంటాయి. ఒక సినిమాలో ఉండాల్సినవి ఏమైతే కోరుకుంటారో అవన్నీ ఈ డాన్స్ ఐకాన్ సీజన్ 2లో ఉంటాయి. ఓంకార్ గారు డాన్స్ షోస్ చేస్తున్నారు కదా, మీరు చిన్నప్పుడు డాన్స్ ఏమైనా నేర్చుకున్నారా? డాన్స్ మీద అంత ప్యాషన్ ఏంటి? డాన్స్ అసలు నేర్చుకోలేదు. నాకు జీవితంలో రాంది ఏదైనా ఉందంటే డాన్సే. కాబట్టి ట్రై చేశారా? అట్లీస్ట్ సేమ్ పిక్చర్ సేమ్ పిన్స్. సో నాకు రాంది అది, అందుకే వేరే వాళ్ళందరూ చేత చేపిస్తున్నాను.